హాయ్ గైస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్రమ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. నాకు రీసెంట్గా ఎక్కువ వచ్చిన కామెంట్స్ ఏంటంటే పర్సన్ టెస్ట్ ఎలా క్లియర్ చేయాలి, దానికి ఏమైనా టిప్స్ చెప్పండి, అసెస్మెంట్ క్లియర్ అవుతలేదు, ఎన్నిసార్లు రాసినా నాకేం అంటే రిగ్రెట్ మెయిల్ వస్తుంది. ఇలాంటి కామెంట్స్ అయితే చాలా వస్తున్నాయి. ఈరోజు నాకు అనిపించింది ఏదైతే కొంచెం షేర్ చేసుకుందాం అనుకున్నాను. అంటే ఇవి పాటిస్తే మీకు ఎంతో కొంచెం యూజ్ అవుతుందని నా ఉద్దేశం. సో నేను నేను ట్రై చేసినవి నాకు నాకు ఏమంటారు అంటే పాజిటివ్ రిజల్ట్ వచ్చినాయి నేనైతే చెప్దాం అనుకుంటున్నా. దాని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ముందుగా వీడియో అయితే లైక్ చేయండి, అలాగే వీడియో అయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కెరియర్ బై విక్రమ్ అయితే ఫాలో కండి. సో మెయిన్గా వర్సన్ టెస్ట్ అనేది ఎలా ఉంటుందంటే మనకి 2 టైప్స్ ఉంటాయి వర్సన్ టెస్ట్‌లో. రిటన్ వర్సెంట్ ఉంటుంది, వాయిస్ వర్సెంట్ ఉంటుంది. రిటన్ వర్సెంట్ అంటే మనకి మోస్ట్‌లీ టైపింగ్ స్కిల్స్ అనేది మంచిగా ఉండాలి. ఎందుకంటే ప్రతీది కూడా అక్యురేట్ టైపింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఫాస్ట్‌గా ఎంత ఫాస్ట్ అండ్ అక్యురేట్ టైపింగ్ చేస్తామనే దాని మీద రిటన్ వర్సెంట్ టెస్ట్ అనేది బేస్డ్ అయి ఉంటుంది. వాయిస్ వర్సెంట్ ఏంటంటే మన యాక్టివ్ లిజనింగ్, మన లిజనింగ్ స్కిల్స్ మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చేది మనకి వేరే ఫారెన్ లాంగ్వేజ్ యాక్సెంట్లో మనకి వినిపించడం జరుగుతుంది. మనం దాన్ని ఎంత ఫాస్ట్‌గా అక్యురేట్‌గా మనం విని మళ్ళీ మనం ఆన్సర్ చేస్తున్నాం క్వశ్చన్‌కి అనేది వాయిస్ వర్సెంట్ మీద బేస్డ్ అయి ఉంటుంది. సో రిటన్ వర్సెంట్‌కి ఏంటంటే మంచి టైపింగ్ స్కిల్స్ ఉంటే ఇనఫ్. బట్ వాయిస్ వర్సెంట్‌కి వచ్చేసి యాక్టివ్ లిజనింగ్ ఉండాలి. దానివల్ల మనకి కొందరు ఏం చేస్తారంటే వాళ్ళు వినిపించింది మొత్తం క్లియర్గా వినకముందే వీళ్ళు ఏదో అక్కడ ఫారెన్ లాంగ్వేజ్లో వచ్చిన యాక్సెంట్ని మ్యాచ్ చేయడానికి అనుకుంటా వెళ్ళిపోతారు. అట్లా పోతే అక్కడ మనకి ఎగ్జామ్ అనేది ఎవాల్యుయేట్ చేసేది ఒక మెషిన్ కాబట్టి అది ప్రాపర్ లాంగ్వేజ్ మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడే అది అర్థం చేసుకొని మనకి బెటర్ రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను ఈరోజు కొన్ని టిప్స్ అయితే షేర్ చేసుకుందాం అనుకున్నా, వీటిని ఫాలో అవ్వండి. మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉండకుండా చూసుకోండి. బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంటే ఇప్పుడు మన ఇంట్లో ఫ్యాన్ సౌండ్ కానీ, ఒకవేళ కూలర్ సౌండ్ కానీ, ఇట్లాంటి ఏ సౌండ్స్ లేకుండా, లేకపోతే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ సౌండ్స్ లేకుండా. దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా. నేను మోస్ట్లీ నేను రాసేది నైట్ టైం రాస్తుండే వర్షన్కి ఎగ్జామ్స్, అమెజాన్ అయినా వేరే కంపెనీ కూడా. నేను మా ఇంట్లో ఫ్యాన్ ఆఫ్ చేసిన, బట్ పక్కింట్లో చిన్నపిల్లలు వాళ్ళు మాట్లాడితే వచ్చే సౌండ్ కూడా ఎగ్జామ్ గ్రాస్ప్ చేసి నాయిస్ వస్తుంది మీ దగ్గర, మీరు సైలెంట్గా ఉన్న ప్లేస్కి ఉండండి నాకు నోటిఫికేషన్ ఇచ్చింది. దీన్ని బట్టి మనం అర్థమైంది ఏంటంటే మనం పిన్ డ్రాప్ సైలెన్స్ ఉన్న ప్లేస్లో అయితే ఎగ్జామ్ రాయడానికి అయితే ట్రై చేయండి. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే ఏమైతే అంటే మన వాయిస్కి ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్కి రెండు కలిపి క్లమ్జీ అయిన తర్వాత మిషన్కి మనం ఏం మాట్లాడుతున్నామో అర్థం కాకపోవడానికి ఉంటుంది. కాబట్టి బ్యాక్గ్రౌండ్ నాయిస్ పీస్ఫుల్ ఉన్న దగ్గర ఎగ్జామ్ రాయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ బ్లూటూత్ హెడ్సెట్స్. మనకి ఎప్పుడు కూడా వైర్డ్ హెడ్సెట్స్ వాడాలండి. బ్లూటూత్ హెడ్సెట్స్ వాడితే ప్రాపర్గా తీసుకోదు. అంటే సిగ్నల్ ప్రాబ్లం వలన, లేకపోతే మనకి ఏంటంటే కొంచెం మనం డైరెక్ట్ వైర్తో కనెక్ట్ చేసుకున్న దానికంటే బ్లూటూత్ కనెక్టివిటీ అనేది కొంచెం ల్యాగ్ ఉంటుంది. దానివల్ల మనం మాట్లాడిన ఆన్సర్ కొంచెం లేట్గా రెస్పాన్స్ పోవడం సిస్టమ్కి, ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. ఎప్పుడు కూడా మీరు వైర్డ్ హెడ్సెట్సే యూజ్ చేయండి, బ్లూటూత్ అయితే అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ప్రాపర్ లైటింగ్. ఈ ప్రాపర్ లైటింగ్ వల్ల కూడా నేను ఒక 2 ఎగ్జామ్స్ అయితే ఫెయిల్ అవ్వడం జరిగింది. అంటే నేను ఎగ్జామ్ రాస్తున్నా, ఎండ్ దాకా వచ్చిన తర్వాత మధ్యలో ఒకసారి పవర్ పోయింది. పవర్ పోయేసరికి ఏమైంది, మొత్తం రూమ్ అంతా చీకటి అయిపోయింది. చీకటి అవడం వల్ల ఏమైందంటే మన ఫేస్ కెమెరా రికగ్నిషన్ అనేది వెళ్ళిపోతుంది. మనకు ఆ ఎగ్జామ్ రాయంగానే మనకి నోటిఫికేషన్ వస్తాయి, కెమెరా ఆన్ చేయాలి, మీరు ఎగ్జామ్ ముందట ఉండాలని. మనం ఎప్పుడు కూడా మనం ఎగ్జామ్ రాసే అంతసేపు మన ఫేస్ అనేది కెమెరాకి ఐ కాంటాక్ట్ అయితే మెయింటైన్ చేస్తూ ఉండాలి. చీకటి అవడం వల్ల ఏమైందంటే నా ఫేస్ కనిపించకుండా చీకటి అయిపోయింది రూమ్ అంతా. కెమెరాకి నా ఫేస్ కనిపించలేదు. నేను ఎంత ప్రాపర్గా ఆన్సర్ పెట్టినా కూడా నాకైతే రిగ్రెట్ మెయిల్ అయితే రావడం జరిగింది. మీరైతే ప్రాపర్ లైటింగ్ ఉన్న ప్లేస్లోనే ఎగ్జామ్ రాయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ స్లో అండ్ స్టడీ టాక్. అంటే ఫాస్ట్గా చదవకండి. అక్కడ అంటే మనకి ఒక సెంటెన్స్ హీఈస్ ప్లేయింగ్ అనా, లేకపోతే దే ఆర్ గోయింగ్ టు మూవీ, ఏదో ఒకటి మనకి వినిపించింది. మనం మన ఓన్ యాక్సెంట్లోనే ప్రాపర్గా మెల్లగా స్లోగానే మాట్లాడాలి. అంటే స్లోగా అంటే మరీ అక్కడ ఇచ్చిన టైం మిస్ అయ్యేంత కాదు. ఇచ్చిన 30 సెకండ్స్లో
మనకి వినిపించింది మెల్లగానే ఒక్కొక్క వర్డ్ సిస్టమ్ అనలైజ్ చేసుకునేంత టైం దానికి ఇవ్వండి. సో అది ఒకటి. సో మనం ఒక్కొక్క వర్డ్కి అంటే ఒక వర్డ్ ప్రాపర్గా ప్రొనౌన్సియేషన్ చేయండి. సో సగంలోకే ప్రొనౌన్స్ చేసి దాని తర్వాత నెక్స్ట్ వర్డ్ తీసుకొచ్చి దానికి అటాచ్ చేసి ఇట్లా చేయకండి. సో క్లియర్గా ఉండాలి, మనం మాట్లాడేది ఏది కూడా క్లియర్గా ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పియర్సన్ అనే యాప్ అయితే ఒకటి ఉంటుంది, మనకి ప్లే స్టోర్లో అయినా ఉంది, యాప్ స్టోర్లో కూడా ఉంది. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే ఏమవుతుందంటే దానిలో సేమ్ వర్షన్ టెస్ట్ ఎలా ఉంటుంది, ఈ అమెజాన్ కానీ డెలైట్ కానీ ఇంకా వర్చ్యూసా ఈ మూడింటికైతే వర్షన్ టెస్ట్ ఉంటుంది. సో సేమ్ వర్షన్ టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మోస్ట్లీ సేమ్ ఉంటాయి. నేను అబ్జర్వ్ చేసినప్పుడు అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే సేమ్ కూడా ఉన్నట్టు అనిపించింది. సేమ్ టెస్ట్ ప్యాటర్న్ ఉంటుంది, సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ మీరు దానిలో ప్రాక్టీస్ చేసినట్టయితే సేమ్ మనకి మాక్ టెస్ట్ రాస్తాం కదా మనం బయట, సో అలా అయితే మనకైతే యూస్ఫుల్ అయితే అవుతుంది. సో పియర్సన్ యాప్లో అయితే ఒకసారి ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ మోస్ట్లీ చూస్ నైట్ టైం టు రైట్ ఎగ్జామ్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నైట్ టైం అనడానికి సో అందరు పడుకుంటారు, సో రూమ్ అంతా క్లియర్గా ఉంటుంది, మన మన ఇంట్లో నాయిస్ ఉండదు, ప్లస్ అవుట్ సైడ్ కూడా అందరి ఇంట్లో పడుకుంటారు కాబట్టి సో మోస్ట్లీ నాయిస్ అనేది రాకుండా ఉండడానికి మంచి బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. డే టైం అయితే ఎవరో ఒకరు తిరుగుతూ ఉంటారు ఇంట్లో. నెక్స్ట్ వారు ఎక్కడో మాట్లాడినా కూడా బయట బైక్స్ ఆ సౌండ్ ఈ సౌండ్ అంతా పక్కింట సౌండ్ ఇది అంతా రావడం జరుగుతుంది. సో ఇవన్నిటిని మనం లేకుండా రాయాలంటే నైట్ టైం అయితే సైలెంట్గా ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ మంచిగా పీస్ఫుల్గా ఉన్న టైం ఉంటుంది అందరు పడుకున్న తర్వాత. సో బెటర్ టైం అని నా ఉద్దేశం. నెక్స్ట్ బీ కూల్ అండ్ రీఫ్రెష్డ్. సో ఎగ్జామ్ రాసే ముందు ఒక 1 అవర్ వండుకోండి, అప్పుడు మన మైండ్ అనేది రిఫ్రెష్ అయి ఉంటుంది. సో మనం ఏంటంటే ఎంత పీస్ఫుల్గా ఉంటే అక్కడ ఒక మనకి హెడ్సెట్ పెట్టుకున్నాం అనుకో, మనం మాట్లాడేది మంచిగా మైండ్కి అర్థమవుతుంది వాళ్ళు ఏమంటారు అనేది. మనం ఏదో ఆగమాగం నుండి లేకపోతే బయట ఎక్కనో తిరిగి తిరిగి వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాయడం, లేకపోతే గేమ్స్ ఆడిన తర్వాత ఎగ్జామ్ రాయడం, ఇట్లాంటివి పీస్ఫుల్ ఉండాలి. మైండ్ పీస్ఫుల్ ఉందనుకో అక్కడ మాట్లాడేవి మనకి మన మైండ్కి ప్రాపర్గా ఇంజెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో సో నా ఉద్దేశం ఏంటంటే పీస్ఫుల్గా ఉంటే మనం యాక్టివ్గా వింటాం మనకి అని నా ఒపీనియన్. సో ఈ టిప్స్ అయితే ఫాలో అయ్యి చూడండి. సో కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది, బెటర్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. సో నేనైతే ఇవే యూజ్ చేసిన. సో నాకైతే 3 times అయితే వర్షన్ టెస్ట్ అయితే క్లియర్ అయింది, వాయిస్ వర్షన్ క్లియర్ అయింది, రిటర్న్ వర్షన్ కూడా క్లియర్ అయింది. సో చూద్దాం ఎంతమందికి ఈ టిప్స్ వల్ల ఉపయోగం కలుగుతుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాగే మంచి మంచి జాబ్కి సంబంధించిన అప్డేట్స్ కానీ టిప్స్ కానీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ కావాలంటే మన ఛానల్ అయితే ఫాలో కండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.